దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఆ మంచి చెడు సమయాలు చూడడం, ఆ విగ్రహ ఆరాధనకి వెళ్ళడము, ఆ విగ్రహ ఆరాధనకి సంబంధించిన కార్యాల్లో పొందుకోవడం, వాటి గురించి మాట్లాడడం, వాటి గురించి ఇతరులకు చెప్పడం, జాతకాల గురించి చెప్పడం, ఏది వాస్తుల గురించి చెప్పడం, ఇవన్నీ మనము క్రైస్తవులుగా ఎలాగూ పాటించగలం? ఇవన్నీ ఒకటి జీవం కలిగిన దేవుని కొరకన బ్రతుకు, లేకపోతే లోకములో ఉన్న దేవతల కొరకన బ్రతుకు. ఈ ఇద్దరి మధ్యలో బ్రతికినట్లయితే మీ బ్రతుకు సొలొమోను లాగా తయారైపోతుంది. సొలొమోను ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడంటే, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేయడం మొదలు పెట్టాడంట. ఈరోజు క్రైస్తవుడు చర్చికి వస్తున్నాడు కానీ మీ విగ్రహారాధన ఇంకా పోలేదండి. మీ పితరులు తీసుకొచ్చిన ఆ దేవతలు మీరు విడిచిపెట్టట్లేదు, ఆ వాస్తు పద్ధతులు విడిచిపెట్టట్లేదు. మీ ఇల్లు కట్టాలంటే నాకు వచ్చి చెప్తారు కొంతమంది. ఆలోచించి చూడండి, ఇవన్నీ మనము అన్యుల విధానాలు, అన్యుల పద్ధతుల్లో మనము చేసినట్లయితే అది దేవునికి సంతోషమును కలగ చేయదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము రెండు వైపులు షార్ప్ కలిగింది. దేవుని వాక్యము అన్యుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం, అన్యుల అబ్బాయిల్ని పెళ్లి చేయడం. ఈరోజు సంబంధాలు చూడాలంటే ఏం చూస్తున్నారు తెలుసా? అబ్బాయి దేవుని మందిరానికి వస్తాడా, అబ్బాయి దేవుని మందిరంలో యాక్టివ్గా ఉన్నాడా, అబ్బాయి దేవుని మందిరంలో ప్రభు బలలో పాలిభాగస్తులు అవుతున్నాడా, అబ్బాయి అన్ని చూస్తాడు. ఇవన్నీ కాదండి, కింద చూడండి. ఏంటి కులం ఏంటి, అబ్బాయి ఏమి చదువుకున్నాడు, అబ్బాయి ఏమి ఉద్యోగం చేస్తున్నాడు, అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, ఇది చూసి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత అర్థమవుతుంది అబ్బాయికి దీని ముందు చాలా మంది అమ్మాయిలు లవ్లో పడాడని, వారితో ఇంకా లైన్లో పెట్టి ఉన్నాడని. ఈ అమ్మాయిని అక్కడ ఉంచేసి రాత్రి పగులు ఇంకో పరాయి స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి వారిని చాలా మంది నేను చూశానండి. చాలా మంది విశ్వాసులు నాకు వచ్చి చెప్తా ఉంటారు, ఇలాగుందండి నా వివాహ పరిస్థితి. ఎవరికి చెప్పమంటారండి? సొలొమోను జీవితంలో చేసిన ఘోరము ద్వారా జరిగిన సంఘటన ఏంటంటే, తను దేవుణ్ణి విడిచిపెట్టాడండి. ఆయన జీవితంలో పెద్ద మందిరం కట్టాడు, చాలా పవిత్రంగా బ్రతికాడు, దేవుడంటే చాలా భక్తి, చాలా బలులు అర్పించాడు, చాలా బాగున్నాడు. కానీ ఆయన ముగింపు కాలంలో ఘోరమైన పాపంలో పడిపోయాడండి. మీరు కూడా అనుకోవచ్చు, అయ్యా నేను చర్చి కట్టినప్పుడు మూటలు మోసానండి, నేను చర్చికి కానుకలు ఇచ్చానండి, ఇదిగోండి ఈ లైట్కి కానుక ఇచ్చానండి, అదిగో ఫాల్ సీలింగ్కి నేను కానుక ఇచ్చాడు, ఈ పెయింట్కి నేను కానుక ఇచ్చాను. సొలొమోను కూడా ఇచ్చాడమ్మా. తన జీవితంలో ముగింపు వరకు దేవుని కొరకు బ్రతకలేని జీవితాన్ని ఆయన బ్రతికాడు. మహాజ్ఞాని మహాజ్ఞాని అన్నాడు, బుద్ధిహీనుడుగా మారిపోయాడండి. బుద్ధిహీనుడుగా మారిపోయాడు. జీవం కలిగిన దేవుని మహిమను కోల్పోయాడు. జీవం కలిగిన దేవుని మహిమను కోల్పోయి ఆ భ్రష్టత్వం కలిగిన లోకములను అన్ని రకాలైన విగ్రహాలని తెచ్చిపెట్టుకొని వాటిని ఆరాధించడము చేత దేవుడు ఆయనకి కోపంతో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. సొలొమోనుతో ఆయన తర్వాత పుట్టిన 7 తరాలండి, 7 తరాలు దేవునితో నడవలేదండి. వాళ్ళందరూ రాజుగా నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు తెలుసా? దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు కనుక. దాని తర్వాత వాళ్ళందరూ నిలబెట్టాడు. ఆఖరి వ్యక్తి ఎవరు తెలుసా? ఆహాబు రాజు, యెజెబెలు. ఎవరు అనుకుంటున్నారు? సొలొమోను యొక్క ముని మనోళ్ళండి. ఎంత భయంకరంగా మరణించారు తెలుసా? ఆహాబు రాజు, యెజెబెలు. సొలొమోను చేసిన పాపము ఎంత ఘోరమైన పాపం అంటే, తరతరాలుగా 7 తరాలైన ఒక్క కుటుంబం కూడా దేవుని కొరకు బ్రతకలేని స్థితిలోకి వెళ్ళిపోయింది.